పార్ట్ 2 చూసేసరికి అలా ఎక్స్పెక్టేషన్స్ రాలేదు. అనిపించలేదు. అంటే మూవీ ఎందుకో లాగ్గా అనిపించింది. యాక్షన్స్ అన్ని యాక్టింగ్ అంతా బాగానే చేశారు వాళ్ళ పార్ట్ వరకు. స్టోరీ ఏమో కొద్దిగా లాగ్గా అనిపించింది. సో ఓకే, అంటే మనకి ఫస్ట్ పార్ట్ 1 లో సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్ గారు. సో ఇక్కడ అనిరుద్ధ్ ఇచ్చాడు కదా, సో ఆ లెవెల్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిందా? కొద్దిగా బీజిఎం అంత సెట్ అవ్వలేదు. కొన్ని దాంట్లో ఇంట్రొడక్షన్ లో బాగానే చేశారు, తర్వాత కొంచెం సెట్ అవ్వలేదు. సిద్ధార్థ్ యాక్టింగ్ బాగానే ఉంది. అక్కడ యాక్టింగ్ బాగానే చేశారు. కొద్దిగా ఎమోషనల్, మదర్ది ఎమోషనల్ పెట్టారు ఫస్ట్ హాఫ్ లో. రకుల్ది కొద్దిగా బాగుంది. రకుల్ ప్రీత్ సింగ్ బాగా చేశారు దాంట్లో. రకుల్ ప్రీత్ సింగ్ మ్యూజిక్ అంతా ఓకే. అంటే సాంగ్స్ ఏం లేవు. భారతీయ పార్ట్ 1 లో చాలా సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. దీంట్లో ఏదో ఒక సాంగ్ పెట్టారు, దట్స్ ఆల్సో నాట్. అంటే ఫ్యామిలీకి ఇప్పుడు కొంతమంది భారతీయుడు అంటే అలా వెళ్తారు, బట్ సాంగ్స్ అలా లేవు అక్కడే చూసినా కూడా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలాగానే ఉంది. క్లైమాక్స్ లో కొద్దిగా ఓకే బెటర్. ఎక్స్పెక్టేషన్స్ అంత లేదు చెప్పాలంటే. యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే భారతీయ 1లో అలా తను కరప్షన్ కానీ ఏది ఎలా చూపెట్టారో కదా, భారతీయ 2లో అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ చేశాను నేను. అలా చేసేసరికి చూసేసరికి నాకు అది కొద్దిగా డిఫర్గా అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. అంటే భారతీయుడు 1లో కూడా లంచం గురించి చూపించారు, ఇందులో కూడా లంచం గురించి చూపించారు. అవునవును. ఏం మారింది సినిమాలో, ఏం మారింది బయట ఏం మారింది? సినిమాలో అయితే భారత్ 1లో దాంట్లో అయితే కొన్ని సాంగ్స్ కానీ కొన్ని ఎమోషనల్ కానీ అన్నీ మిక్సప్ ఉంది. ఇక్కడ ఫస్ట్లోనే సాంగ్ డిఫరెంట్గా పెట్టేసి అలా డిఫరెంట్ చేసేసారు కాబట్టి కొద్దిగా ఆడియన్స్కి కొద్దిగా డిఫరెంట్గా అనిపించచ్చు అంతే. శంకర్ గారు ఎంతో ఆలోచించి ఎంతో అప్గ్రేడ్ చేసి దీన్ని తీసామని చెప్పారు. మరి మీ అంచనా లేదే అందుకోలేదు? నాట్ దట్ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట, అంతా లేదు. వన్ నచ్చింది, కొంచెం 2 మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో ఏమి ఉండదు. ఎందుకంటే మరి మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏముండదు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదన్నమాట, బయట వాళ్ళు చేస్తేనే అది తప్పు అన్నమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఒక గ్రూప్ ఉంటుందమ్మా, సిద్ధార్థ టీం ఉంటుంది, ఒక క్రియేట్ చేస్తారు కమ్ బ్యాక్ భారతీయుడు కమ్ బ్యాక్ అని. కమ్ బ్యాక్ అన్నప్పుడు బాగా చూసుకోవాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళ సిద్ధార్థ వాళ్ళ మమ్మీ చనిపోయినా గో బ్యాక్ అంటారు అన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా కానీ అది తప్పు కాదు, బయట వాళ్ళు చేస్తే తప్పు అన్నమాట. మెయిన్ పాయింట్ అది చూపెట్టారు. 100% ఇంట్లో వాళ్ళంగా నిలదీయాలి. మా పరంగా అయితే ఓకే, వన్ టైం వాచ్. బ్రహ్మానందం ఖాళీ ఒక మాటగాడు ఉండదు భయ, ఖాళీ చూపిస్తారు సీన్ అంతే. ఒక మాటగాడు మాట్లాడు ఖాళీ చూపిస్తాడు అంతే. సిద్ధార్థ క్యారెక్టరే ఎక్కువ కమల్ హాసన్ కన్నా. సిద్ధార్థ అవును హీరో అనే ఉండొచ్చు, నేను చెప్పొచ్చు హీరో అయితే. ఎక్కువ రోల్స్ అయితే లేవు వాళ్ళకి, కొంచెం అక్కడక్కడ అలా వచ్చేసి వెళ్ళిపోతాయి. మెరుపు దగ్గర సెకండ్ దాంట్లో లంచమే ఉంది. ఆ పార్ట్ 3 ఉంది, పార్ట్ 3లో అరెస్ట్ చేస్తారు మనల్ని. కొంచెం చిన్న బిట్టు చూపెట్టారు. తాత క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమి ఉండదు అందులో. కమల్ హాసన్ అయితే ఎక్కువ రోల్ అయితే లేదు. దీన్ని బట్టి భారతీయ 2 ఎందుకు పెట్టాడో కూడా నాకు తెలియదు, ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. ఓకే సినిమా పరంగా అయితే ఓకే, సినిమా బాగుంది, వన్ టైం అవచ్చు అంతే. మార్పు అయితే ఏం కనాలి నాకైతే, నో మార్పు. ఇన్ని నాకు తెలిసిన మాత్రం ఇది శంకర్ సినిమా కూడా కాదు నాకు తెలిసిన మాత్రం అయితే. వన్ బాగుంది, ఓకేనా ఓకేనా అద్దాలు తేలా ఉంచాలా అన్నా? అసలు నిజంగా శంకర్ అన్న రాను సినిమా ఎందుకు ఇట్లా వేస్తున్నా నాకు అర్థమవుతుందేనా? అసలు సినిమా అంటే శంకర్ సినిమా అంటే ఒక ఇండియన్లో ఒక నంబర్ 1 సినిమా డైరెక్టర్ అయినా, అలాంటి డైరెక్టర్ గారు ఈ సినిమా ఎందుకు ఇట్లా వేసినా నాకు అర్థమవుతలేదు. కాకపోతే ఇంతమంది సినిమా ఒక ఊపుతో వస్తారు. ఒక శంకర్ అంటే ఒక ఇంట్రెస్ట్, అరే ఒక రాజమౌళి అప్పట్లో, ఇప్పుడు రాజమౌళి అప్పట్లో శంకర్ అంటే ఒక టాప్ నంబర్ 1, ఇప్పుడు కూడా టాప్ నంబర్ 1. కాకపోతే స్టోరీలో కొద్దిగా తప్పిదం జరిగింది, కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా స్టోరీలో ఏమంతా చెప్పుకున్నది లేదనా చెప్పాలంటే. ఒక కమల్ హాసన్ యాక్టింగ్ ఒకటి ఓకే అని చెప్పొచ్చు, సిద్ధార్థది ఒకటి ఓకే అని చెప్పొచ్చు. అంతకుమించి స్టోరీలో ఒక మనకు మెసేజ్ అంటే పాత స్టోరీ, అంటే అవినీతి కోసం అప్పట్లో ఎలా చూసాం మనం భారతీయుల్లో సేమ్ అలానే పెట్టిండు. కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా పెట్టిండు, అంతకుమించింది ఇంకేం లేదు. కానీ సినిమా ఇంకా బాగుంటుండే. స్టోరీలో మాత్రం దమ్ము ఏం లేదన్నా, చెప్పుకున్నది ఏం లేదు. శంకర్ గారు మీరు మంచి సినిమాలు తీయండి, మీరు చెప్పుకున్నది మంచి స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే శంకర్ అంటే ఒక బ్రాండ్, ఒక చెప్తున్నా ఇండియాలో ఫస్ట్ నంబర్ 1 శంకరే, తర్వాత రాజమౌళి గారు. కాకపోతే మీరు ఇంకా మంచి సినిమా తీయండి సార్. వచ్చే
3 తీస్తారు మీరు, ఇండియన్ 3. ఆ సినిమాలో మంచి తీయండి కొద్దిగా. మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టుకోండి. మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోటి మీ కాంబినేషన్ తోటి సినిమా బ్లాక్ బస్టర్ కొడతాను. మ్యూజిక్ ఓకే అన్న. ఏఆర్ రెహమాన్ తోటే శంకర్ కి సక్సెస్ కావాలంటే ఏఆర్ రెహమాన్, ప్రతి సినిమాలో ఏఆర్ రెహమాన్ ఉంటేనే సినిమా బ్లాక్ బస్టర్. కాకపోతే స్టోరీలా చూసుకోవాలి, ఎక్కడ స్టోరీ తప్పింది. సారీ, చాలా బాగుంది మూవీ. అంటే ఏం డిసప్పాయింట్ కాలేదు. ఫస్ట్ భారతీయుడు 1కి దీనికి వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ. సూపర్ సిద్ధార్థ్, అమేజింగ్. ఏం లేదు, అంతా బాగుంది, చాలా బాగా చేశారు. వెయిటింగ్ ఫర్ 3. యా సూపర్గా. ఇక్కడ నుంచి చాలా ఇంప్రూవ్ అయ్యారు. మళ్ళీ స్టోరీ బాగుంది. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యామిలీ నెక్స్ట్ భయం అవుతుంది గేమింగ్ జరుగుతుంది దాని ఇట్లా గుర్తురా అని చెప్పేసి చూద్దాం. కానీ బాగా సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అంతే ధీరా అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. దట్ ఓన్లీ ఎమోషన్ బాగుంది అంతే. ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు. లేదు అంటే ఇంకా కొంచెం బెటర్గా చూపించేది ఉంటాయి కమల్ హాసన్ గారిని. బెటర్ చూడొచ్చు. అన్న భారతీయుడు 2 సినిమా, ఇది మీడియా సినిమా, ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీ సమ్మెలెస్ తొడగొట్టి చెప్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే ఇప్పుడు ఏమైందంటే చీటర్ అయిపోయింది భయ్య. చీప్ నికర్ కమ్ముడుపోతున్నాడు. ఓటర్ అంటే చీప్ నికర్ కమ్ముడుపోతున్నాడు, చీప్ అయిపోయాడు ఓటర్. ఈ సినిమా ఏం చెప్తుందంట మనకు, అరే నాయనా ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్. ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్ అనేది ఒక కంటెంట్, మంచి కంటెంట్ ఇస్తున్నాడు. ప్రధానంగా ఈ కంటెంట్ సినిమా మన మీడియా మిత్రులకు బాగా ఉన్నది. అందుకనే ఇది మీడియా సినిమా, మీ అందరి సినిమా, మనందరి సినిమా, మనందరం చూడాలి. మీరు చూస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. పోలీసు కాడ గన్ ఉంటుంది, ఎస్ఐ కాడ ఉంటుంది, సిఐ కాడ అందరి కాడ ఉంటుంది. వాడి లైఫ్లో ఒక్కసారన్న వాడు కాల్చుడో కాల్చడో నేనైతే ఎక్కడ చూడలే. కానీ మీ కాడ ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్, ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్, ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్. మీరు కాల్స్తే మీరు ఎవరిని కాల్స్తున్నవారని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అమాయకులని మీరు టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే కుంభకోణాలను చేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా అనేది మీరు తెలుసుకోండి. ఎందుకంటే తినడానికే తిండి లేదురా నాయన అనే ఈ రోజులలో ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా, ఈ క్షణానికి కూడా వాడు బాత్రూమ్ ఉచ్చబోసానికి కూడా బంగారమే, దొడ్డి కూర్చుంటానికి కూడా బంగారమే, తినడానికి పల్లెం బంగారమే, పడుకోవడానికి బంగారమే, అది కూడా బంగారం పెట్టుకొని పోతున్నాడే. మరి ఇక యాంచొస్తుంది పోయి ఆ బంగారం అంతా యాంచొస్తుంది. మనం ఓటేస్తేనే వస్తుంది కదా, మనం ఓటేస్తేనే కదా. ప్రతి ఓటర్ చూడాలి. ఓటేసేవాడు చూస్తే ఓటర్లో మార్పు వస్తుంది. ఓటర్ అంటే ఇప్పుడు చీటర్ అయిపోయింది బాగా, చీప్ నికర్ కమ్ముడుపోతున్నాడు. ఓట్ అంటే చీటర్ కాదు షూటర్ అనేది అర్థమవుతుంది. అది చూడాల్సిన సినిమా అది. ఎందుకంటే మన మీడియా మిత్రులు కూడా చాలా మంది బాలకృష్ణ వాటర్ బాటిల్ పక్కబంటి కొంచెం మంది ఉంది, ఆయన శ్రీకాంత్ రేవుపాటిలో దొరికిందంటే వాళ్ళ వల్ల మన దేశానికి మన రాష్ట్రానికి ఏం నష్టం లేదు. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మన మినిస్టర్ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు, అది కదా మనకు కావాల్సింది. మన మీడియా మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూలు కూడా నన్ను కూడా ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు. అన్న నన్ను ఎందుకు ఇంటర్వ్యూ పిలుస్తున్నావు అని అంటే నువ్వు ఫేమస్ అని అంటే నేనేమన్నా ఎమ్మెల్యేనా ఎంపీనా, నేనేమన్నా దోసుకున్నా దాచుకున్నా. మా లాంటి వాళ్ళు చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది కాదు మనం చేయాల్సింది ఎవరిని, ఫస్ట్ సీఎం నామినేషన్ వేసినప్పుడు ఆయన ఆశ ఎంత, ఇప్పుడు ఎంత, ఒక ఎమ్మెల్యే